ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ప్రత్యేక బలగాలు సొరంగంలోకి వెళ్లాయి. కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ బృందాలు మరోసారి అన్వేషణ కోసం సొరంగంలోకి ప్రవేశించాయి. ఈ బృందాలు సాయంత్రం తిరిగి బయటకు రానున్నాయి. సొరంగం ప్రాంతంలో 13.9 కిలోమీటర్ల వరకు సులువుగా వెళ్తున్నప్పటికీ మిగతా 50 మీటర్లు చాలా మట్టి ఉండటంతో వెళ్లడం కష్టసాధ్యమవుతుంది. అయితే ఆ మట్టిని తొలగించడం ఇబ్బందికరంగా మారడంతో కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ సహాయంతో ఆ ప్రాంతంలో గల్లంతైన వారి కోసం జాగిలాలతో గాలింపు కొనసాగుతుంది. ఇప్పటికే 3 ప్రాంతాలను ఈ ప్రత్యేక జాగిలాలు గుర్తించినప్పటికీ మిగతా వాటి కోసం 5 ప్రాంతాల్లో జాగిలాలతో సెర్చింగ్ కొనసాగిస్తున్నారు. మరోవైపు రోబోలను రెస్క్యూ ఆపరేషన్లో వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇది కార్యాచరణ జరిగేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్గా ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి నరేంద్రచారి మరింత సమాచారాన్ని అందిస్తారు. నరేంద్ర, ఈ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఇంకా ఇప్పటికి కూడా 16వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 16వ రోజు కూడా ఇప్పటివరకు అయితే కొనసాగుతున్నటువంటి ఈ సహాయక చర్యలు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు 8 మంది గల్లంతైన నేపథ్యంలో వారి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. వీరి కోసం ఇప్పటికీ నిరంతరంగా రెస్క్యూ బృందాలు అయితే గల్లింపు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కన్వేర్ బెల్ట్ తో మట్టిని తోడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క డీవాటరింగ్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. అంటే కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక క్యాడవర్ డాగ్స్ ఈ రోజు కూడా మరొకసారి సొరంగం మార్గంలోకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. బృందం ఇప్పుడు 2 డాగ్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. నిన్న ఈ ప్రాంతంలో అదే టీబీఎం మిషన్ ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటికే నిన్న ఈ డాగ్స్ కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి డాగ్స్ కూడా ఆ 3 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. 3 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తవ్వకాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క చూసుకుంటే ఈ రోజు మిగతా 5 ప్రాంతాల్లో కూడా అంటే దాదాపు 3 ప్రాంతాలు అంటే 3కి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. మరో 5కి సంబంధించిన ఆనవాళ్ల కోసం మరొకసారి ఈ డాగ్ బృందం కూడా కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన క్యాడవర్ డాగ్స్ బృందం కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం 5 గంటలకి ఈ బృందం మరొకసారి బయటికి రానుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో గుర్తించే అవకాశాలు ఉన్నాయో మరొకసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఈ ప్రాంతంలో చాలా వరకు రెస్క్యూ బృందాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ అలాగే సింగరేణి బృందాలతో పాటు దాదాపు 12 బృందాలు కూడా ఇప్పటికి కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 13.9 మీటర్ల వరకు కూడా ఈ సహాయక బృందాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 50 మీటర్ల వరకు మాత్రం భారీగా మట్టి కూరుకుపోయిన నేపథ్యంలో ఆ మట్టి తొలగించడం చాలా కష్టసాధ్యమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మట్టిని తొలగించేందుకు మాత్రం ఇప్పటికే కన్వేర్ బెల్ట్ ద్వారా కూడా మట్టి తొలగిస్తున్నారు. మరోపక్క ప్రొక్లీనర్ కూడా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి టీబీఎం మిషన్ ఉందో టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా పెద్ద ఎత్తున కటింగ్ కొనసాగుతూ గ్యాస్ కట్టడంతో ఆ బోరింగ్ మిషన్ కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ శకలాలను కూడా కట్ చేసిన విడి భాగాలను కూడా ఇప్పటికే లోకో ట్రైన్ ద్వారా కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రోబోలను వినియోగించాలని చెప్పి కూడా నిర్ణయించడం తెలుస్తుంది. ఇందుకు సంబంధించి 4 కోట్ల రూపాయలను కూడా ప్రత్యేక నిధులను కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేకంగా 3 రోబోలను కూడా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోబోలను ఎక్కడి నుంచి తెప్పిస్తారని మాత్రం ఇప్పటికి కూడా అంచనాకు రాలేదు. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తిస్థాయిలో కసరత్తులు కొనసాగిస్తున్నారు. రోబోటిక్స్ బృందాలు సూచన మేరకు ఈ రోబోలను కూడా తెప్పించే ప్రక్రియ కొనసాగుతుంది. 3 రోబోలను కొనసాగిస్తే ఒకటి మట్టితో తోడేందుకు మరొకటి నీటి తోడేందుకు అలాగే లోపలికి వెళ్ళేందుకు అంటే ఆ సహాయ ప్రాంతాలు ఏదో కూలిపోయిన ప్రాంతంలో మనుషులు కూడా పోలే పరిస్థితి ఉంది. అక్కడికైనా మనుషులు పోలే వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రోబోలను వినియోగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా కార్యాచరణ రూపొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపటికి రోబోలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఏదేమైనప్పటికీ 16వ రోజు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.